పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఇరాన్లో వెలుగులోకి వచ్చిన ఓ ప్రతీకార జాబితా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు విదేశీ నేతల పేర్లు అందులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా ఇరాన్ హిట్ లిస్టులో ఉన్నారనే వార్త ఆందోళనలు పెంచుతోంది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లుతోంది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఐఆర్జీసీ దాడులు తాజా టెన్షన్ కు ఆజ్యం పోయగా అమెరికా కౌంటర్ అటాక్ చేసింది. ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై భారీ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. అమెరికా దాడులకు ధీటుగా బదులిచ్చామని చెబుతున్న ఇరాన్ బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్, ఒమన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు ప్రకటించింది. బహ్రెయిన్లో అమెరికా డ్రోన్ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేశామని వెల్లడించింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. ఇక ఇదే సమయంలో ఇరాన్లోని కఠిన వైఖరికి పేరుగాంచిన హంషహ్రీ పత్రిక ప్రచురించిన 13 మంది విదేశీ నేతల రివెంజ్ లిస్ట్ సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా పలువురు యూరప్ దేశాల నేతల పేర్లు అందులో ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించగా తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్దబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. ఇది ఇరాన్ ప్రజల డిమాండ్ అని, దానిని ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతీకార జాబితా బయటకు రావడం చర్చనీయాంశమైంది. ట్రంప్ను అంతమొందించేందుకు టెహ్రాన్ కుట్ర చేస్తోందని ఇటీవలే ఇజ్రాయెల్ నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి. అగ్రరాజ్యం చేస్తోన్న దాడులతో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఇంతకాలంగా జరిగిన దౌత్య ప్రయత్నాలు నిరుపయోగంగా మారాయని టెహ్రాన్ దుయ్యబట్టింది. అమెరికా వల్లే హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి అంతరాయం ఏర్పడిందని ఆరోపించింది. దీంతో ఇక చర్చల్లేవ్, దాడులేనన్న హెచ్చరికలు పంపింది. మరి దౌత్య ప్రయత్నాలు కొనసాగుతాయా, లేక పశ్చిమాసియా మరోసారి యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.